పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ పంపిన నిధుల్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీలోని ఉగాండా గ్యాంగ్ నొక్కేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు వ్యాపారులను బెదిరించి కోట్లలో కలెక్ట్ చేసిందనే ఫిర్యాదులు లేకపోలేదు. కమలం పార్టీలో ఉగాండా గ్యాంగ్ కథ ఏంటి? వారికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఏ ఎన్నికల్లో అయినా దందాలు చేయడమే ఈ ముఠా పనిగా పెట్టుకుందా? మున్సిపల్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో కారు పార్టీతో కుమ్మక్కై కోట్లలో కలెక్ట్ చేసిందా? వాజ్ ది స్టోరీ? పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపుకు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పోలింగ్ సరళిని రాజకీయ పార్టీలు విశ్లేషించుకుంటున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీలో మాత్రం ఉగాండా గ్యాంగ్ వసూళ్ల దందాపై రాజకీయ రగడ జరుగుతోంది. ఎన్నికల ఖర్చుల పేరిట వ్యాపారులను బెదిరించి భారీగా నగదు వసూలు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిలో ఓ ఎమ్మెల్యేతో పాటు ఆయన సన్నిహితంగా ఉంటున్న నేతల పాత్ర ఉందని బీఆర్ఎస్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలు ఉగాండాలో వ్యాపారం చేస్తున్నారు. గతంలో జిల్లాలో పలు రకాల బిజినెస్లు చేసిన నాయకులు ప్రజలను మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సొమ్మును పెట్టుబడుల రూపంలో ఉగాండాకు మళ్లించినట్టు ప్రచారం జరిగింది. దీంతో జిల్లాలో అలాంటి వారికి ఉగాండా గ్యాంగ్ గా పేరొచ్చింది. కాలక్రమేణా వారందరూ బీజేపీలో కీలక నేతలుగా ఎదిగారు. ఒకరు ఎమ్మెల్యే కాగా మరికొందరు పార్టీ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర దందాలు చేస్తున్నారు అని పార్టీలోనే వినిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు మళ్లీ టికెట్ ఇస్తే తమకెలాంటి ప్రయోజనం ఉండదని భావించిన ఆ ముఠా పథకం ప్రకారం విష ప్రచారం చేసి రాజకీయంగా చెక్ పెట్టిందనే టాక్ నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ రాకుండా చేసిన ఉగాండా గ్యాంగ్ ఆ తర్వాత పార్టీ ఫండ్ పేరిట వ్యాపారుల నుంచి కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఇచ్చోడ ప్రాంతాల్లోని జిన్నింగ్ మిల్లుల యజమానుల నుంచి ఎక్కువగా నిధులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, తమ సహకారం లేకుంటే వ్యాపారాలు నడవడం కష్టమని బెదిరించారని వినిపిస్తోంది. అక్రమంగా వసూలు చేసిన సొమ్మును పంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఒకరిద్దరు వ్యాపారులు ఎదురు తిరగడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. వాస్తవానికి ఎన్నికల ఖర్చు కోసం బీజేపీ అధిష్టానమే అవసరమైన నిధులు సమకూర్చినట్టు సమాచారం. దానిలో సగం నొక్కేసినట్టు ఆరోపణలున్నాయి. అభ్యర్థి నామినేషన్ రోజున కోట్లు ఖర్చు పెట్టినట్టు బిల్లులు పెట్టడంతో బీజేపీ అధిష్టానం కూడా ఒక దశలో షాక్ కి గురైందట. ఆ తర్వాత కూడా భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. పైగా పార్టీలో ఉగాండా గ్యాంగ్ గుత్తాధిపత్యంపై ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు అని సమాచారం. మరోవైపు బీజేపీలో ఉగాండా ముఠా వసూళ్లపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న బహిరంగ ఆరోపణలు చేశారు. ముగ్గురు నేతలు వ్యాపారులను బెదిరించి కోట్లు వసూలు చేశారు అని పేర్లతో సహా ప్రకటించడంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. మరోవైపు డబ్బుల కోసం ఈ గ్యాంగ్ ఎంతకైనా తెగిస్తుందని కమలం పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దందాలు వారికి కొత్త కాదని అంటున్నారు. మున్సిపల్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా కారు పార్టీతో కుమ్మక్కై కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణల విషయంలో ఈ గ్యాంగ్ నోరు మెదపడం లేదు. వివరణ ఇస్తే తమ అక్రమాలు ఎక్కడ బయటకొస్తాయో అని జంకుతున్నట్టు తెలుస్తోంది. అది మరింత రచ్చకు దారితీస్తుందని మిన్నకున్నారట. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.